తెలంగాణలో గత 10 ఏళ్లు కేసీఆర్ సార్కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ నాయకుడు కేకే ఇప్పుడు అత్యంత సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకునే నిర్ణయాలు అధికార కాంగ్రెస్కు ఆశ్చర్యంగా మారాయి. ఉమ్మడి ఏపీలోని అతిపెద్ద పార్టీకి, అందులోనూ అధికారంలో ఉన్న సమయంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సాధారణ నేపథ్యం నుంచి మొదలై కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించే స్థాయికి ఎదిగారు కేశవరావు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఉండగా కేకే పీసీసీ అధ్యక్షుడు కావడం గమనార్హం. ఆ తర్వాత కేకేకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తర్వాత సిడబ్ల్యూసీలోనూ స్థానం కల్పించింది. తెలంగాణ వాదాన్ని బలంగానూ వినిపించారు. కానీ 2013లో తెలంగాణ ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ నాడు తెరాసలో చేరారు. బీఆర్ఎస్ తెలంగాణ అధికారంలో ఉండగా కేకేను రాజ్యసభ సభ్యత్వంతో గౌరవించింది. కుమార్తె గద్వాల్ విజయలక్ష్మిని జీహెచ్ఎంసీకి 2 సార్లు మేయర్ని చేసింది. బీఆర్ఎస్లో అన్ని ప్రయోజనాలు పొందిన కేకే ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. 85 ఏళ్ల వయసులో ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయలక్ష్మి కూడా కాంగ్రెస్లో చేరడం బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. కాగా 2005లో ఏపీసీసీ అధ్యక్షుడు అయిన కేకే తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. మేధావి అయినప్పటికీ ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోయేది. 2007లో కేకే కుమారుడు ఇంట్లో కాల్పులు పెద్ద సంచలనం. ఓ దశలో తాను కేశవరెడ్డి కానుందనే ముఖ్యమంత్రి కాలేకపోయానని వ్యాఖ్యానించారు. కాగా బీఆర్ఎస్లో ఉండగానూ కేకే కుటుంబం భూముల విషయం వివాదాస్పదమైంది. 2013 నుంచి బీఆర్ఎస్లో కొనసాగిన కేశవరావు ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్లో చేరారు. అయితే ఆయన తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలపై స్పందించారు. ఆమె విడుదలకు అర్హురాలు అని వ్యాఖ్యానించారు. తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అధినేత కేసీఆర్ కూతురుపై సానుకూలంగా స్పందించడం ఏంటో అర్థం కాని పరిస్థితి. కవిత జైలు నుంచి విడుదల కావడాన్ని కేకే స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా ఓవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ సమిష్టి విజయమే కవితకు బెయిల్ అని బీజేపీకి చెందిన బండి సంజయ్ అంటుండగా, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ దొరికిందని కాంగ్రెస్ అంటోంది. ఈ సమయంలో కేకే కవితకు బెయిల్ దక్కడాన్ని సమర్థించడం కాంగ్రెస్కు తలనొప్పిగా మారిందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.